వివరాలు చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి వివేక వెంకటస్వామి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు సేవ చేసే ఉదారత్వం ఉందని మంత్రి అన్నారు. ఇక పార్టీ పరంగా పటాన్ చెరువు నాయకత్వం ఎంతో సేవలు అందించిందని, వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని కూడా తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మన జిల్లా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి, అదేవిధంగా టిఐసిసి చైర్మన్ మరియు డిసిసి ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి గారికి, పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన మా యొక్క మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అదే సేవలు అందించిన విధానం చూసి నన్ను ఈరోజు ఈ పెద్ద పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ గా మరియు నాతో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్లు ఎన్నికైన వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే పటాన్ చెరువు ప్రాంతం. ఈ పటాన్ చెరువు ప్రాంతానికి ఆనాడు ఇందిరమ్మ గుర్తించింది. ఈ ప్రాంతానికి ఆనాడు బిహెచ్ఎల్, బిడిఎల్ పరిశ్రమలు, ఆ తర్వాత పటాన్ చెరువు సంగారెడ్డి ప్రాంతానికి ఆనాడు మన ప్రియతమ నాయకుడు అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐఐటి, ఇలా సంగారెడ్డి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే ఇందిరమ్మ. ఆ ప్రత్యేక అభిమానము మనందరికీ ఉన్నది. కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తను బలోపేతం చేయాలి, అది మా బాధ్యత. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎంబడి ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఆశలు మీ పైన ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తాము, ఆదరిస్తాము.